పెద్దపల్లి జిల్లాలో సోలార్ ప్లాంట్ యూనిట్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. అందుకు సంబంధించి ఇప్పటికే ల్యాండ్ సర్వే కూడా పూర్తి చేశారు అధికారులు. మహిళల ఆర్థిక పరిస్థితి పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల నిర్వహణలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే ల్యాండ్ సర్వే పూర్తయింది. దసరాలోపు ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు 2 ప్లాంట్లు మంజూరు చేసింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్లో మంతని నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అధికారులు. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో దానికి 1,50,00,000 వరకు ఖర్చు చేయనుంది. ఒక్కో ప్లాంట్తో 0.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్ మహా అభియాన్ స్కీమ్ అమలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డిఆర్డీఏ, టీజీ రెడ్కో, ట్రాన్స్కో భాగస్వామ్యంతో ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. వీటి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనుంది. డిసెంబర్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభలో మహిళా సాధికారత కోసం సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తూ ప్లాంట్ల నిర్వహణను మహిళలకిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి. దీంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు జిల్లా అధికారులు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 4 సోలార్ ప్లాంట్లున్నాయి. వీటితో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీలో గ్రౌండ్ సోలార్ ప్లాంట్తో 10 మెగావాట్లు, వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్తో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మంతని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో కూడా ఇప్పటికే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటితో మరో 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. సేకరించిన భూములు కావడంతో తరచుగా రైతులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వ భూములను గుర్తించి రానున్న రోజుల్లో మహిళల నేతృత్వంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటితో కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని అంటున్నారు అధికారులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. ఇటీవల రామగుండం నియోజకవర్గంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన టైంలో డిప్యూటీ సీఎం బట్టి, ఐటీ పరిశ్రమల శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మహిళా సంఘాలతో సోలార్ పవర్ ఉత్పత్తి చేసి వారిని కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు జరగనుంది. సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను పరిశీలించామంటున్నారు అధికారులు. జిల్లాల్లో 2 స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణం, కేటాయింపులపై ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తామంటున్నారు అధికారులు.